రచ్చరవి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు బహుశా ఉండరేమో. తన హాస్యంతో విభిన్నమైన నటనతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న హాస్య నటుడు రచ్చరవి. హనుమకొండలో 1982 జూలై 27న జన్మించిన రవి నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా రచ్చరవి ఎనలేని గుర్తింపు పొందారు. 2013లో 1000 అబద్ధాలు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు రచ్చరవి. అప్పటి నుండి సుమారు 140కి పైగా చిత్రాలలో నటించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సన్నీ డియోల్తో కలిసి జాట్ అనే హిందీ చిత్రంలో నటించారు. ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో అభిమానులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హైదరాబాద్లోని 9+ న్యూస్ ఆఫీస్లో రచ్చరవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రవి కేక్ కట్ చేసి అందరితో తన ఆనందాన్ని పంచుకున్నారు. 9+ న్యూస్ చైర్మన్ డాక్టర్ రామరాజు రవికి పూల బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు. రవి నటించిన రాబోతున్న చిత్రాలలో మృత్యుంజయ్, వనవీర, సహకుటుంబానాం వంటివి 2026లో విడుదల కానున్నాయి. 2025లో శ్రీ 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 రాజావారు, రామం రాఘవం, అలాగే 2024లో కేశవచంద్ర రామావత్, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. రామ్ చరణ్తో కలిసి గేమ్ చేంజర్ చిత్రంలో కూడా రవి కనిపించారు. రచ్చరవి కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తన పట్టుదలతో ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన కృషి, అంకితభావం ఎందరికో స్ఫూర్తినిస్తాయి. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రచ్చరవికి 9+ న్యూస్ తరపున మరోసారి శుభాకాంక్షలు. మరిన్ని మంచి చిత్రాలతో, హాస్యంతో తెలుగు ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం. ఆయన సినీ ప్రస్థానం ఇలాగే కొనసాగాలని కోరుకుందాం.